హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. నేను మొన్న అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళేసి వచ్చాను కదండి. తిరిగి ఊరు వచ్చిన తర్వాత వారానికి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అమ్మకి ఒక మొక్కుబడి ఉండిందండి. ఆ మొక్కుబడి తీరుస్తూ మమ్మల్ని కూడా రమ్మంది. ఇది మా కోసమే మొక్కుకుంది అమ్మ. అందుకని చెప్పి ఇంకా మొక్కు తీర్చుకునేటప్పుడు మేము కూడా ఉండాలని చెప్పి రమ్మంది. మేము మా ఊరు నుంచి బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయింది. మేము వెళ్ళేసరికి అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టేసిందండి. ముందు ఇక్కడ ఇలాగా పసుపు కుంకుమలతో పూజించి పూలు అన్నీ పెట్టి అలంకరించిన తర్వాత అంబలి పోస్తారు. అంబలి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదండి. రాగి సంగటి పెరుగు కలిపి నైవేద్యంగా పెడతారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకొని పూజ పూర్తయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పి మేము వచ్చేసరికి అమ్మ అంబలి కలిపి పెట్టేసి పొంగలికి కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టింది. నేను రాగానే ముందు ఇంట్లో దీపం పెట్టాను. తర్వాత అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ పూజ మొదలు పెట్టామన్నమాట. అయితే ఈ అమ్మవారు పోలేరమ్మండి. ఇక్కడ నేను పసుపు పూస్తున్న శిలలేమో పోతురాజు శిలలు అన్నమాట. మనము రోజు ఇంట్లో చేసుకునే నిత్య పూజకి అమ్మవారికి చేసే పూజకి చిన్న చిన్న మార్పులు ఉంటాయండి. అవన్నీ మాకు కరెక్ట్గా తెలియక పక్కన ఇంకొక ఆమెను పిలిస్తే వచ్చింది. నేను పసుపు పూస్తూ ఉంటే ఆవిడ ఇలాగా బొట్లు పెడుతుంది. ఏ విషయమైనా సరే మనకి తెలియనప్పుడు ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని చేయాలి. అయితే ఈరోజు నేను ఈ పూజ చేసుకుంటుంటే వీడియో తీసింది మాత్రం మా పిల్లలండి. అందుకే ఇక్కడ అంబలి పోసిన క్లిప్స్ అవేమీ కూడా వాళ్ళు తీయలేదు. ఈ రోజుల్లో కూడా ఇలాగా చెట్టుకి పూజించడం ఏమిటి అని వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా కనుక అనుకుంటే ఇది మా నమ్మకం అండి. ప్రకృతిని దైవంగా భావించి పూజించే గొప్ప సంస్కృతి మనది. అంబలి పోయడం పూర్తయిన తర్వాత పొంగలి కోసం ఇక్కడ పొయ్యికి పసుపు కుంకుమ పూజిస్తున్నానండి. అయితే ఈలోపు మా అత్తమ్మ వచ్చి పొయ్యికి రాళ్ల పైన కూడా అక్కడక్కడ పసుపు నీళ్ళు అవి చల్లమని చెప్తుంది. మా చిన్నప్పుడు ఇలాగా అమ్మవారి దగ్గర అంబలి పోస్తున్నారు, ఎవరైనా పూజ చేస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలంతా కూడా అక్కడికే వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సందడి కనిపించట్లేదు. ఇలాగా పొంగలి వండడం కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి కోసం తెచ్చిన చీర అవి అక్కడ పెట్టి నైవేద్యం కూడా పెట్టి మొక్కు తీర్చుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.